అనగనగా రామాపురం అనే ఒక చిన్న గ్రామంలో ఆర్య అనే యువకుడుండేవాడు. ఆర్యకు చిన్నప్పట్నుండే లోకాన్ని చూసే విధానం మిగతా పిల్లల కంటే భిన్నంగా ఉండేది. ప్రతి విషయాన్ని ప్రయోగాత్మకంగా, భావోద్వేగంతో ఆలోచించేవాడు. బంధాలు, స్నేహాలు అవసరమే కాని మనిషి అంతిమంగా ఒంటరి అని ఆర్య బలంగా నమ్మేవాడు. చూసావా సుమతి, మన పక్కింటి సుబ్బారావు కొడుకు ఆర్య కంటే 2 ఏళ్లే పెద్ద వ్యాపారం పెట్టి ఎలా సంపాదిస్తున్నాడు. వాళ్ళ నాన్న అదృష్టవంతుడు. ఈ వయసులో హాయిగా కాలుమీద కాలేసుకుని కూర్చున్నాడు. అవునండి, మన వీధి చివర కిరాణా కొట్టు రంగయ్య గారి అబ్బాయి కూడా ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు. మొన్ననే వాళ్లమ్మకి బంగారు గొలుసు కూడా చేయించాడు. మరి వీడేమో ఎప్పుడూ ఏదో వేదాంతిలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. లోకం ఎటు వెళుతుందో వీడికి పట్టదు. మనం ముసలివాళ్లమయ్యాక మనల్నెవరు చూస్తారు? వీడికి కూడా సంపాదన మీద ధ్యాసుండాలి కదా. ఆర్య మౌనంగా వింటూ ఉంటాడు. అతని కళ్లల్లో ఒక రకమైన విరక్తి కనిపిస్తుంది. అవునార్యా, నీ స్నేహితుడు వరుణ్ మొన్ననే కొత్త బంగ్లా కొన్నాడట. వాళ్ళమ్మ ఎంత గర్వంగా చెప్తోందో. నువ్వు కూడా ఏదైనా ఉద్యోగం చేస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి కదరా. అందరిలా మనం సుఖంగా ఉండొచ్చు. అమ్మా, వాళ్ళు సుఖంగా ఉన్నారని మీకెవరు చెప్పారు? ఏంటి, ఎవరు చెప్పారా? వాళ్ళ ఆస్తి అంతస్తులు చూడు తెలిసింది. అంతకంటే సుఖం ఇంకే ఉంటుంది. డబ్బు ఉంటేనే కదా గౌరవం. నేను బయటికెళ్ళొస్తాను. ప్రతిరోజు అదే పాట, అదే పోలిక. నాన్నకి అమ్మకి ఇద్దరికీ సంపాదన మీదే ఆశ. వీళ్ల దృష్టిలో సుఖం అంటే కేవలం వస్తువులేనా అని అనుకుంటూ వెళుతుండగా ఆ ఊరి జమీందారు పొలం గట్టు మీద నిలబడి ఉంటాడు. ఆయన పక్కన ఒక గుమస్తా లెక్కల పుస్తకం పట్టుకుని ఉంటాడు. ఎదురుగా ఒక ముసలి రైతు, అయ్యా, ఈసారి పంట పండలేదు. వచ్చే ఏడాది కట్టేతాను. ఈసారికి కాస్త కనికరించండి అయ్యా. రేయ్, సాకులు చెబితే నమ్ముతాననుకున్నావా? పంట పండినా ఎండినా నాకు కావలసింది కౌలు. ఇవాళ సాయంత్రంలోపు కౌలు డబ్బు రాకపోతే నీ ఎద్దులను తోలుకెళ్లి సంతలో అమ్మేస్తాను. అయ్యా, పాపవాడు చాలా పేదవాడు. కొంత డబ్బు కట్టేశాడుగా. డబ్బు సంపాదించేవాడికి తెలుస్తుంది గుమాస్తా. పాపం అనే పదం నాకు వినిపించకూడదు. ఒకడు ఏడిస్తేనే ఇంకొకడు నవ్వగలడు. అది లోకరీతి. రాసుకో. వాడికి మరో రూపాయి వడ్డీ పెంచుతున్నాను. అప్పుడు గాని వాడికి బుద్ధి రాదు. ఇలా సంపాదించిందంతా ఏం చేస్తారు జమీందారు గారు? ఆకలి తీరటానికి 4 ముద్దలే కదా కావాలి. కాని ఈయనకు మాత్రం ఊరంతా కావాలి. ఈ భూమి ఈయన వెంట వస్తుందా? లేదు. ఈయన కనుమూస్తే తను ఇదే మట్టిలో కలవాలి. కాని ఆ సత్యాన్ని మర్చిపోయి గుడ్డివాళ్లా ప్రవర్తిస్తున్నాడు. అలా అనుకుంటూ తన స్నేహితుడు రాఘవ ఇంటికి వెళతాడు. రారా ఆర్య, వచ్చి కూర్చో. ఏంటి ఇలా వచ్చావు? ఏదైనా పనా? అదేం లేదురా, కొంచెం మనసు బాలేదంతే. అందుకే ఇలా వచ్చాను. అలా బయటికెళ్దాం పదా. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళుతుండగా ఊరి రచ్చబండ దగ్గర జమీందారు గారి ముందు ఒక వితంతువు తన భూమి పత్రాలు పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అయ్యా, నా భర్త చనిపోయే ముందు ఈ భూమి నా పేరు రాశారు. మీరు అబద్ధపు పత్రాలు సృష్టించి నా పొలంలో ఆక్కుంటున్నారయ్యా. చూడమ్మా, నీ భర్త సంతకం పెట్టిన కాగితం నా దగ్గర ఉంది. చట్టం సాక్ష్యం అడుగుతుంది. నీ భర్త నా దగ్గర అప్పు తీసుకున్న అప్పు ఇంకా తీర్చలేదు. కాబట్టి ఈ భూమి ఇకపై నాదే. కావాలంటే నువ్వు కూడా అందులో కూలీగా పనిచేసుకోవచ్చు. ఆర్య ఈ దృశ్యాన్ని దూరం నుండి గమనిస్తూ ఉంటాడు. ఆ వితంతువు ఏడుస్తూ వెళ్లిపోతుంది. చూసేవ రాఘవ, ఇలా అందరినీ ఇబ్బంది పెట్టి సంపాదించేదంతా ఏం చేసుకుంటాడ్రా ఈ జమీందారు? అది ఆయన వృత్తిధర్మన్రా. అప్పు తీసుకున్నారు, ఇవ్వకుంటే ఇలా వసూలు చేస్తున్నాడంతే. అది కాదురా. అరే ఆర్య, నువ్వేం మాట్లాడుకు. పద, అవకాశం దొరికిందంటే చాలు వేదాంతం చెప్పడం మొదలు పెడతావు. నీతో ఎప్పుడూ ఇదే ఇబ్బందిరా బాబు. పద అని అక్కడ్నుండి వెళ్లిపోతారు. అదే రోజు రాత్రి గుండెనొప్పొచ్చి జమీందారు మరణిస్తాడు. మరుసటి రోజు ఉదయం చివరి చూపు కోసం అయినవారు బంధువులు వస్తారు. వకీల్ గారు, ఈ కార్యక్రమం అవగానే ఉన్న స్థలం నా పేరు మీదకి రావాలి. బావా, మా అంగారిపోయిన బాధలో ఉన్నారు కానీ వాడు గుర్తు చేయాలి నీకు. ఈ ఊరి చివరున్న మామిడి తోట మీ చెల్లి పేరు మీద రాస్తానని గత సంక్రాంతికి మాట ఇచ్చారు మా అంగారు. ఇప్పుడు అది మీ పేరంటే కుదరదు మరి. గిరి, నాన్నగారు ఇంకా చితి మీద కూడా వెళ్ళలేదు. అప్పుడే తోటల గురించి మాట్లాడకపోతే బాగుంటుంది. ముందు ఈ కార్యక్రమం ఖర్చుల సంగతి చూడండి. ఖర్చులకేం భాగ్యం బావా. బీర్వాలో మీ నాన్న దాచిన డబ్బు కట్లున్నాయిగా. అయినా బతికున్నప్పుడు ₹1 కూడా ఎవరికి ఇవ్వట్లేదు. కనీసం ఇప్పుడైనా డబ్బు బయటికి తీయండి. ఇదంతా చూస్తున్న బంధువులు ఇలా అనుకుంటారు. చూశావా, జమీందారు గారు సంపాదించారు కాని కొడుకులకి డబ్బు మీదున్న ప్రేమ ఆయన మీద లేదు.
డబ్బెనక పరిగెత్తే వాళ్ళకి బంధాలు విలువ ఎట్టా తెలుస్తుంది? అయినా ఆయనకి మాత్రం ఉందా ఏటి? ఆర్య రాఘవ కూడా ఆఖరిసారిగా జమీందారు గారిని చూడటానికి వెళతారు. చూడార్యా, పాపం పెద్దాయన చనిపోయాడు. కుటుంబమంతా ఎంత బాధపడుతున్నారు. చావు అనేది ఎంత దారుణమైందో కదా. దారుణం ఏముందిరా రాఘవ, పుట్టిన ప్రతి ఒక్కడూ ఏదో ఒకరోజు కాలం చేయాల్సిన వాళ్లేగా. ఆ విషయం వాళ్ళకీ తెలుసు. ముందే ఈ సత్యం తెలిసినప్పుడు ఈ ఏడుపులెందుకో? ఏంటార్యా అలా మాట్లాడుతున్నావు? తెలిసినా కూడా ఒక మనిషి మన మధ్య నుండి శాశ్వతంగా వెళ్ళిపోతూ ఉంటే బాధ కలుగుతుంది కదా. అదే కదా బంధమంటే. ఈ భూమి మీదకి రావడం, బంధాలు పెంచుకోవడం, సంపాదించాలని ఆరాటపడటం, రేపు ఉండమని తెలిసినా శాశ్వతమైన బంధాల కోసం ఏడవటం, ఇదంతా చూస్తుంటే మనుషులంతా ఒక మాయలో బ్రతుకుతున్నారు అనిపిస్తోంది. అదేంటోరా బాబు, నువ్వు ఎప్పుడూ వేదాంతం మాట్లాడతావు. 100 ఏళ్లకు రావాల్సిన వైరాగ్యం నీకు 20లోనే వచ్చేసింది. ఈ మనిషి 60 ఏళ్లు నిద్రాహారాలు మానేసి సంపాదించింది ఎవరికోసం? తనని ప్రేమించని మనుషుల కోసమా? ఆయన సంపాదించిన భూమి ఇప్పుడు ఆయనతో వెళ్లదు కదా. ఆయన బ్రతికున్నప్పుడు డబ్బు కోసం అందర్నీ పీడించాడు. ఇప్పుడు ఆయన చనిపోయాక అదే డబ్బు కోసం ఆయన కన్నవాళ్లే ఒకరికొకరు గొడవ పడుతున్నారు. జమీందారు గారు ఒక్కరే కాదురా, ఎవ్వరు సంపాదించినా అందరూ ఇలా వదిలి వెళ్లాల్సిందేగా. అది తెలుసుకుని ఈ జమీందారు గారు డబ్బు కంటే ప్రేమను సంపాదించుంటే ఈ రోజు ఇక్కడ ఆస్తుల చర్చలు కాకుండా ఆయన జ్ఞాపకాల గురించి మాట్లాడుకునేవారేమో. సరేలే, ఇక వెళ్దాం పద. ఇంకా ఇక్కడుంటే నీ మాటలకి నాకు పిచ్చొస్తుంది. నీకు చెప్పిన అర్థం కాదులే, పద, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది అంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతారు. ఒకరోజు ఆర్య తండ్రి పొరుగింట్లో ఉన్న తాతని పిలుచుకురమ్మని పంపిస్తాడు. తన పొరుగింటి తాత ఇంటికి వెళతాడు ఆర్య. వెంకయ్య తాత, ఉన్నావా లోపల? ఏంటి ఆర్య ఎట్టా వచ్చావు? మా నాన్నగారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు తాత. ఏదో ముఖ్యమైన పనుందంట. సరేలే, పద వస్తున్నాను. తాత, ఈ బట్టలు ఎంత బాగున్నాయో కదా. ఇవెప్పుడు కొన్నావు? కొని చాలా రోజులైంది మనవడా. ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాను. బాగున్నాయా? చాలా బాగున్నాయి. మరి ఎప్పుడు వేసుకోలేదేంటి నువ్వు? ఎప్పుడు చూసినా ఆ పాత చొక్కానే వేసుకుంటావేంటి? ఇవి నాకు చాలా అపురూపమైనవయ్యా. సంక్రాంతికి వేసుకోవాలి మరి. ఇప్పుడు వేసుకుంటే మాసిపోతాయి కదా. కానీ తాత, సంక్రాంతి రావడానికి ఇంకా 6 నెలల సమయం ఉంది. అప్పటి వరకు ఇవి ఇలా పెట్లోనే ఉండాలా? కొత్తది వేసుకుంటే వచ్చే ఆనందాన్ని 6 నెలల తర్వాతకి ఎందుకు వాయిదా వేస్తున్నావు? నీకు తెలియదురా ఆర్య, మంచి వస్తువులను దాచుకోవడంలోనే తృప్తి ఉంటది. సంక్రాంతికి వేసుకుంటే అందరూ మెచ్చుకుంటారు. అప్పుడు చాలా సంతోషంగా ఉంటది. తాత, ఆ రేపు వస్తుందనే నమ్మకం ఏంటి? పండగ సమయానికి నీకు వేసుకునే ఓపిక లేకపోతే అప్పుడు ఈ బట్టలు ఇలాగే కొత్తగా ఉంటాయి. కానీ నువ్వు మాత్రం వీటిని వేసుకుని మురిసిపోయే క్షణాన్ని కోల్పోతావు కదా. నిన్న గడిచిపోయింది, రేపు వస్తుందో లేదో తెలీదు. మన దగ్గర ఉన్నది ఈరోజు మాత్రమే. ఈరోజే నువ్వు రాజులా ఉండొచ్చుగా తాత. వెంకయ్య తాత సమాధానం చెప్పలేక ఆర్య వైపు చూస్తాడు. సర్లే సర్లే, త్వరగా రా, నాన్న ఎదురు చూస్తూ ఉంటాడు. మనిషి తన దగ్గర ఉన్న వస్తువును అనుభవించడానికి కూడా రేపు అనే అనుమతి కోసం ఎదురుచూస్తున్నాడు అని అనుకుంటూ ఇంటికి వెళ్లగానే ఆర్య వాళ్ల అమ్మ ఇలా అంటుంది. ఆర్య, పూజ చేసుకోవాలి. త్వరగా వెళ్లి ఆ గుడి దగ్గర కొన్ని పూలు కొనుక్కురా నాన్నా. అలాగే అమ్మా, తీసుకొస్తాను. అమ్మ చెప్పినట్టు పూల కోసం ఆ ఊళ్ళో ఉన్న రామాలయం దగ్గరికి వెళతాడు. అక్కడ ఒక అవ్వ పూలమ్ముతూ ఉంటుంది. అవ్వ దగ్గరకు వెళ్లి ఇలా అంటాడు. అవ్వా, ఒక సందేహం. నువ్వు ఉదయం 3 గంటలకే నిద్రలేచి తోటకు వెళ్ళి ఈ పూలన్నీ కోసుకొచ్చి ఇంత కష్టపడి దండలు కడుతున్నావు కదా, ఎందుకోసం? ఎందుకే ఉంది నాయనా, అమ్ముకోవడానికి 4 రాళ్లు వస్తేనే కదా పొట్ట గడిచేది. సరే, కాని ఈ పూలు సాయంత్రానికి వాడిపోతాయి, రేపటికి కుళ్ళిపోతాయి. అంటే నువ్వు ఇంత ఇష్టంగా కట్టిన ఈ అందమైన దండ ఆయుష్ కేవలం కొన్ని గంటలు మాత్రమే. కొన్ని గంటల్లోనే మట్టిలో కలిసిపోయేదానికోసం రోజంతా ఇంత శ్రమపట్టం ఎందుకవ్వా? అసలు ఈ పూలు వికసించేది మళ్లీ రాలిపోవడానికే కదా. ఆర్య వైపు ప్రశాంతంగా చూస్తుంది ఆ అవ్వ. గంపలోంచి ఒక వికసించిన మల్లెపువ్వును తీసి ఆర్య చేతిలో పెడుతుంది. నాయనా, ఇప్పుడు ఈ పువ్వు నీ చేతిలో ఉంది కదా, దీని వాసన ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉందవ్వా, మనసుకి ఎంతో హాయిగా ఉంది. చూసావా, ఈ పువ్వు సాయంత్రానికి వాడిపోతుంది. అది నిజం.
కాని ఇప్పుడు నీ చేతిలో ఉన్నప్పుడు అది ఇస్తున్న ఈ సువాసన అబద్ధమా? ఇది దేవుడి పాదాల చెంతకో ఒక అమ్మాయి జడలోకో వెళ్ళినప్పుడు అక్కడిచ్చే అందం వృధా అయిపోతుందా? పువ్వు పని పూయడం, పరిమళాన్ని పంచడం, తన ధర్మాన్ని అది చేస్తోంది. అంటే మనం చేసే పని ఫలితం శాశ్వతం కాకపోయినా ఆ పని చేస్తున్నప్పుడు కలిగే అనుభవం శాశ్వతం అన్నమాట. అవును బిడ్డ, అది రేపు ఏ కుప్ప తొట్టిలోకి వెళ్ళినా నాకేమీ బాధ లేదు. ఎందుకంటే ఆ పువ్వు తన పని తాను చేసింది, నేను నా పని నేను చేశాను. ఆర్య ఏదో కనిపెట్టిన వాడిలా పూలు తీసుకుని అక్కడ్నుండి వెళ్ళిపోతూ ఉండగా దారిలో బాగా డబ్బున్న పరమేశం తన గుమస్తా మీద అరుస్తూ కనిపిస్తాడు. ఏందయ్యా, బండి ఇంకా రాలేదు? నేను త్వరగా వెళ్ళాలని తెలీదా? ఆ పొరుగు రోడ్ అప్పు కట్టకుండా తప్పించుకుంటున్నాడు. ఆని ఎలాగైనా ఈ రోజు పట్టుకోవాలా? ఛా, ఎన్ని కోట్లున్న సంతోషం లేని బతికైపోయింది నాది. అదే సమయంలో ఒక మేకల కాపరి పిచ్చయ్య పక్కన ఉన్న మర్రి చెట్టు కింద రాయిమీద కూర్చుని తన వెంట తెచ్చుకున్న చద్దన్నం ఎంతో తృప్తిగా తింటూ ఉంటాడు. అది చూసిన షావుకారు, ఏరా పిచ్చయ్యా, నీ దగ్గర రేపటికి సిల్లి కావలేదు, కానీ నువ్వు ఇంత హాయిగా ఎట్టా ఉన్నావురా బాబు? ఏం చేద్దాం స్వామి, కడుపు నిండా తినడానికి అన్నం ఉంది, పైన ఏడచ్చే మర్రి చెట్టు ఉంది. రేపంటారా? అదంతా దేవుడిదయ్యా. ఆర్య మెల్లగా పరమేశం దగ్గరకు వెళతాడు. ఏమండి, మీ దగ్గర వేల రెట్ల సంపాదన ఉంది కదా, మరి అతడి ముఖంలో ఉన్న ఆ చిన్న నవ్వు మీ ముఖంలో ఎందుకు లేదు? మీరు సంపాదించేది సుఖం కోసమే కదా, మరి ఆ సుఖం మీకెందుకు దొరకటం లేదు? సుఖం ఎక్కడుంది బాబు? ఈ ఆస్తులు కాపాడుకోవడం కోసమే సరిపోతుంది. ఒకడు మోసం చేస్తాడని భయం, ఇంకోడు దొంగతనం చేస్తాడని భయం, రాత్రిపూట నిద్రపోవాలన్న భయమే. ఆర్య ఆ ఇద్దర్నీ చూస్తూ తనలో తాను ఇలా అనుకుంటాడు. లోకం ఎంత వింతగా ఉందో. సంపద కావాలని ప్రాకులాడేవాళ్లు ఆ పిచ్చయ్యను చూసి పాపం అనుకుంటారు. కాని నిజానికి పాపం ఎవరు? చేతిలో ఏం లేకపోయినా ఈ క్షణాన్ని అనుభవిస్తున్న ఆ పిచ్చయ్య ధనవంతుడా, లేక అన్నీ ఉండి కూడా మనశ్శాంతి లేని ధనవంతుడా? అలా ఆర్య మనసు ఇప్పుడు ఒక పెద్ద యుద్ధభూమిలా ఉంది. జమీందారు క్రూరత్వం, తాతయ్య దాచిన కొత్త బట్టలు, అవ్వ చెప్పిన సత్యం, ఇవన్నీ కలిసి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అసలు ఏది నిజం అనే అయోమయంతో, భారమైన హృదయంతో ఆర్య ఒక జ్ఞాని దగ్గరకు వెళతాడు. ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఒక ముని కళ్ళు మూసుకుని కూర్చుని ఉంటాడు. ఆర్య నెమ్మదిగా ఆయన దగ్గరికి వెళ్లి నిలబడతాడు. ఆ జ్ఞాని కళ్ళు తెరిచి ఆర్యను చూస్తాడు. ఎవరు నాయనా నువ్వు? చూస్తుంటే నీలో చాలా సందేహాలు కనిపిస్తున్నాయి. దేనికోసమయ్యా నీ అన్వేషణ? స్వామి, నా చుట్టూ ఉన్న ప్రపంచం నాకు ఒక పెద్ద అబద్ధంలా కనిపిస్తోంది. అందరూ ఒక మాయాచారంలో ఊపిరాడకుండా కొట్టుకుంటున్నారు. అసలు ఈ గందరగోళానికి అంతం లేదా? ఏమీ తెలియక నా మనసు భారంగా ఉంది స్వామి. నాయనా, నీకు ఇప్పుడు 3 విషయాలు అర్థం కావాలి. అప్పుడే నీ మనసు తేలిక పడుతుంది. అదేంటో చెప్పండి స్వామి, ఈ నరకయాత్ర పడలేకపోతున్నాను. జీవితం అనేది ఒక నాటక రంగం. అందులో జమీందారు, పేద రైతు వారి వారి పాత్ర పోషిస్తున్నారు. నువ్వు చూస్తూ అందులో లీనమైపోతున్నావు. అందుకే నీకు భారంగా అనిపిస్తుంది. ఈ ప్రపంచాన్ని మార్చడం నీ చేతుల్లో లేదు, కాని ప్రపంచాన్ని చూసే నీ దృక్పథాన్ని మార్చుకోవడం నీ చేతుల్లోనే ఉంది. బురదలో ఉన్నా బురద అంటని తామర పువ్వులా ఉండడం నేర్చుకో. కానీ స్వామి, ఖచ్చితంగా మరణించేది తెలుసు కదా, మరి దాని గురించి ఎందుకింత చింత? నాయనా, ఈ ఆకు ఒకప్పుడు చిగురించింది, ఇప్పుడు రాలిపోయింది. ఇది రాలిపోతుందని తెలిసి చెట్టు చిగురించడం మానేస్తుందా? లేదు స్వామి, అది ప్రకృతి ధర్మం. మనిషి జీవితం కూడా అంతే నాయనా. బంధాలను వదులుకోకు, కాని వాటిపై అతిగా ఆధారపడకు. రేపటి కోసం సిద్ధంగా ఉండు, కాని ఈ క్షణంలోనే జీవించు. జ్ఞాని మాటలు విన్నాక ఆర్య మనసులోని మబ్బులు విడిపోతాయి. ఇప్పుడు అతని ముఖంలో అయోమయం లేదు, ఒక అద్భుతమైన స్పష్టత ఉంది. స్వామి, ఇప్పుడు నాకు అర్థమైంది. ప్రపంచం మారక్కర్లేదు, నేను మారితే చాలు. లోకం ఎలాగైనా ఉండనివ్వండి, కాని నా మనసు మాత్రం స్వేచ్ఛగా ఉంటుంది. నేను ఈ క్షణాన్ని ప్రేమిస్తాను. నేను యంత్రంలా పరిగెత్తను.
మనిషిలా నడుస్తాను. చూశారుగా, ఈ కథలో మీకు బాగా నచ్చిన మలుపేది? మీకు ఏ సీన్ బాగా నచ్చిందో వెంటనే కామెంట్ చెయ్యండి. ధన్యవాదాలు.